హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ కొత్త ఛానల్. ఇదే నా మొదటి వీడియో. ఫస్ట్గా వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్కి ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ ఏదో చూద్దాము. ఫస్ట్గా వచ్చేసి స్టాక్ పేరు వచ్చేసి IIFL ఫైనాన్స్. ఈ స్టాక్స్ నేను కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొదటగా వచ్చేసి మనం ఏం చేద్దామంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందో, పాస్ట్లో ఎలా చేసిందో అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, హై టైం ఫ్రేమ్లో వచ్చేసి చూస్తే ఈ ప్రైస్ అనేది చూడండి ఏం చేసిందంటే 2020 నుంచి బాగా ర్యాలీ అయింది ఒకనొక టైం వరకు. ఎప్పటి వరకు? 2023 డిసెంబర్ 1 వరకు బాగా ర్యాలీ అయింది. తర్వాత ఏం చేసింది, ఇక్కడ ఒక ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసి ప్రైస్ అనేది ర్యాలీ అయింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్ టైమ్ హై దగ్గర ఒక జోన్ని డ్రా చేసుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి ఏం చేసింది, ప్రైస్ అనేది షార్ప్గా డిప్ అయింది, మళ్ళీ అప్ పోయింది, మరియు డిప్ అయింది, ఇప్పుడు ర్యాలీ అవుతూ ఉంది. ఇది వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు కొద్దిగా టైం ఫ్రేమ్ని కొద్దిగా తక్కువ చేసి చూద్దాం, తక్కువ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్. ప్రైస్ అనేది షార్ప్గా బుల్లిస్కుంది, తర్వాత కొద్దిగా ర్యాలీ అయింది, మళ్ళీ డౌన్ అయ్యింది, మళ్ళీ ర్యాలీ అయింది. కాకపోతే ఇదంతా ప్యాటర్న్తో చూస్తుంటే ఈ టైంలో చూస్తుంటే మనకు ఒకటి బాగా అర్థమవుతుంది. ఏమిటది? ప్రైస్ అనేది ఒక లెవెల్కి వచ్చి దాన్ని రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 టైమ్స్ డౌన్ అయింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇదే ఇంకా కొద్దిగా తక్కువ టైం ఫ్రేమ్ అంటే డైలీ టైం ఫ్రేమ్ లేకపోయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఏం చేసింది, ఇక్కడ వచ్చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ కూడా మంచి వాల్యూమ్తోనే బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ సస్టైన్ కాలేదు. మళ్ళీ అదే లెవెల్లో వచ్చేసి కొద్దిగా కన్సాలిడేషన్ మాదిరి ఉండింది. ఇక్కడ నుంచి హై క్రియేట్ చేసింది, హయ్యర్ లో క్రియేట్ చేసింది, హయ్యర్ లో. ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్కి క్రియేట్ చేసింది. చూడండి, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పాటయింది. ఓకే, చూస్తున్నారా? ఇక్కడ నుంచి డ్రా చేసుకోవచ్చు మనం. ఓకే, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ మనకి కనపడుతుంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్లస్ రెసిస్టెన్సీ, ఇది రెసిస్టెన్సీ అవుతుంది. ఈ రెసిస్టెన్సీని ఈ అప్ ట్రెండ్ లైన్ని రెండింటిని బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్తో. ఇది బాగా గమనించండి. దాదాపుగా 2 months నుంచి యావరేజ్ వాల్యూమ్స్ ఎంత ఉండింది, ఈ యావరేజ్ వాల్యూమ్ను కూడా బ్రేక్ చేసి పోవడం జరిగింది. ఓకే, ఇదే కాదని మీకు ఇంకో విషయం చూపిస్తాను. మూవింగ్ యావరేజ్ కూడా చూడండి. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఈ రెసిస్టెన్సీని, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ఇది మనకి మంచి కన్సిడర్ ఎంట్రీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఇప్పుడు మన ఎంట్రీ లెవెల్ అనేది ఈ క్యాండిల్ హై ఎంత, 605.80. కాకపోతే మనం అదేగా తీసుకోవద్దండి. 606 లేదంటే 607 కొద్దిగా ప్రీమియంలోనే బై చేయండి. 7 దగ్గర ఎంట్రీని ప్లాన్, 7 ఈ రేంజ్లో వచ్చేసి ఎంట్రీగా కన్సిడర్ చేద్దాం. అలాగే అదేవిధంగా స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది స్టాప్ లాస్. టార్గెట్ అంటారా, ఆల్రెడీ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఈ ఆల్ టైమ్ హై దగ్గర మన టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్కి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీన్నే మీకు రిస్క్ రివార్డ్
దీని విధంగా చూపిస్తాను. ఓకే సెకండ్. ఓకే 6% లాస్. స్టాప్ లాస్ వచ్చేసి 6%గా కన్సిడర్ చేయండి. ప్రాఫిట్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి 12%. ఓకే, ఈ విధంగా చూసుకున్న 1:2 రిస్క్ రివార్డు మనకి దొరుకుతుంది ఈ ట్రేడ్లో. ఈ ట్రేడ్ అనేది మంచి ప్రాబబిలిటీ, సక్సెస్ ప్రాబబిలిటీ మంచిగా ఉంది. అందుకోసమే దీన్ని మనకి ఇక్కడ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మంచి వాల్యూమ్ తోటి, గుడ్ క్యాండిల్ తోటి, ఇక్కడ ప్లస్ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇదేనండి మన మొదటి వీడియో. చూద్దాం, మొదట ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఏంటికంటే మీతోటే నా యూట్యూబ్ ఛానల్ మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.